అందరూ నమస్తే. సిద్దిపేట రచ్చ అయింది. కలెక్టరేట్ ఆఫీస్లో ఓ రివ్యూ మీటింగ్. దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు అటెండ్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఆ సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రోగ్రామ్, అది రేషన్ కార్డులు సంబంధించిన రివ్యూ. కొన్ని రేషన్ కార్డులు ఇస్తామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇక్కడ కార్యకర్తలు, అక్కడ కార్యకర్తలు, డౌన్ డౌన్ కేసీఆర్ అని కాంగ్రెస్ కార్యకర్తలు, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక దానికి చాలా వ్యవహారాలు జరిగినాయి. అన్ని విషయాలు చూద్దాం. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి వార్త చూస్తున్న వాళ్ళు. ఈ ఫోటోలో చూస్తే ఒక పక్క వివేక్ వెంకటస్వామి గారు కూర్చున్నారు, ఒక పక్క కలెక్టర్ గారు, అందరు ఉన్నారు దీనిలో. హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మిగతా ఎమ్మెల్సీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ అందరు ఉన్నారు. ఫస్ట్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ ఫ్లెక్సీ కాడ స్టార్ట్ అయింది గొడవ. ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లెక్సీ, ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించిన రివ్యూ మీటింగ్. సిద్దిపేట కలెక్టరేట్లో అవుతుంది. సిద్దిపేట కలెక్టరేట్ అంటే దీనిలో 4 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, తర్వాత కొంచెం ఉస్నాబాద్ కూడా కొంచెం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, దీనిలో కేసీఆర్ ఫోటో చూస్తున్నారా మీరు? ఇగో ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫోటో పెద్దగా ఉంది, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటో పెద్దగా ఉంది. ఉస్నాబాద్ కాబట్టి పొన్నం ప్రభాకర్ గారి ఫోటో పెద్దగా ఉంది. బట్టి తలకాయ ఇంత వేసిర్రు, రఘునందన్ తలకాయ కూడా ఇంత వేసిర్రు. కేసీఆర్ చూసిరా మధ్యలో ఇరికిచ్చిర్రు, వేయాలన్నా వద్దా, ఏదమా వద్దా, కనిపిస్తుంది లేకపోతే లేదని. ఇవేమో తాటికాయ అంత వేసిర్రు, ఇదేమో రేగుమండ అంత వేసిర్రు. కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ఇక్కడికి వస్తే హరీష్ రావు ఫోటో ఈ లాస్ట్కి వేసిర్రు. అది కూడా కనిపిస్తుంది లేదన్నట్టు. ప్రోటోకాల్, అది ఒక ప్రోటోకాల్ సిస్టమ్ కదా. తర్వాత దుబ్బాక ప్రభాకర్ రెడ్డి ఫోటో అసలు లేనే లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో ఎమ్మెల్యే, ఆయన రివ్యూలో కూడా కూర్చున్నాడు, కానీ ఎక్కడ ఫోటో లేదు. ఇది కేసీఆర్ ఫోటో చిన్నగా వేసిరని, ప్లస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదని చెప్పి కార్యకర్తలు లొల్లి పెట్టారు. మీకు చూపిస్తారు లొల్లి. ఇంకోటి కూడా జరిగింది. ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసిండ్రు. ఇక వీళ్ళు ధర్నాలు చేస్తుంటే కాంపిటీషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ డౌన్ డౌన్ వాళ్ళు మొత్తం రచ్చ చేసిండ్రు. ఇంకా ఎవరు చెప్పిన వాళ్ళు చెప్తారు కదా, మేము 20 లక్షల మందికి కార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నామని వివేక్ వెంకటస్వామి. ఎవ్వరేమడలేరు, కార్యకర్తలు మాత్రమే అరుస్తున్నారు. హరీష్ రావు అనే కూర్చున్నాడు, తర్వాత వివేక్ వెంకటస్వామి కూర్చున్నారు, ఎమ్మెల్యేలంతా కూర్చున్నారు. కింద గొడవ అవుతుంది, పెద్ద గొడవ అవుతుంది. ఓ పక్క పోలీసులు ఆ కార్యక్రమంలో, ఓ పక్క పంపిణీ కొంతమందికి పంచే ప్రయత్నం చేసినారు, అదొక ఇష్యూ. ఇవన్నీ జరుగుతున్నాగా హరీష్ రావు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ముందల్నే 2 ఆటం బాంబు లాంటి మాటలు మాట్లాడాడు. ఆ 2 మాట్లాడితే పక్కన వివేక్ వెంకటస్వామి క్విక్ అంటలేడు, అస్సలు నో ఎక్స్ప్రెషన్. ఒకసారి చూడండి అది కూడా. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో నిరంతర ప్రక్రియ, ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్డులు ఇస్తూ ఉంటారు. మరి కొత్త కార్డులు ఎలా ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇస్తూ వెళ్తూ ఉంటాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 6,47,479 కార్డులు అందించారు. గతంలో కార్డు మీద ఒకరికి 4 కేజీల బియ్యమే ఉంటే కూడా దాన్ని సడలించి 6 కేజీలకు బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం పెంచిన విషయం కూడా తెలుసు. సో గతంలో మరి హాస్టళ్లు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో సన్న బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం అందించిన విషయం కూడా మనకు తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొత్త కార్డులు అందించడం జరుగుతూ ఉంది. ఇది
పక్కన మినిస్టర్ ఉండగానే ఆయన చెప్పాల్సుకుని చెప్పేసిన హరీష్ రావు 6,47,000 కార్డులు ఇచ్చినారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో కూడా కార్డ్స్ ఇస్తున్నారు. మంచి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ మేమే కార్డులు ఇస్తున్నాం, తెలంగాణ వచ్చినాక అసలు కార్డులు వేయలేదని చెప్తున్నారు. కానీ కార్డులు వచ్చినాయి అప్పుడు కూడా. ఇప్పుడు ఆడ సిద్దిపేట అంటే కేసీఆర్ విషయంలో ఈ గవర్నమెంట్ ఎంత చిన్నగా చూస్తుంది అనేది ఈ సిద్దిపేట జరిగిన మీటింగ్ ఒక ఉదాహరణ. ఆయన అసెంబ్లీకి రా అంటారు కదా, అసెంబ్లీకి వస్తే కూడా గిట్లే చేస్తారు. ఒక చిన్న కలెక్టర్ మీటింగ్లో కూడా కనీసం ఒక ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే ఆయన ఫోటో, ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోటో, అసలు ఆ సిద్దిపేట కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. ఆ కలెక్టరేట్లో జరిగిన మీటింగ్లో కూడా ఆయన ఫోటో పెట్టడానికి వీళ్ళకి పానం ముద్రించలే. ఇంకా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఈ వ్యవహారం ఎట్టుంటుంది? అందుకే పిలిచేది, కేసీఆర్ అసెంబ్లీకి పిలిచి మనం ఎగరొచ్చని. ఆయన అందుకే నేను రాను, వచ్చినప్పుడే వస్తాను ఆయన. ఎనీవే, సిద్దిపేటలో జరిగిన రచ్చ ఈరోజు మాత్రం అది ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఎలక్షన్స్ అవసరం లేదు, ఇష్యూ ఏదైనా ఈ రెండు పార్టీలు బాగా వేడి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సిద్దిపేట కలెక్టరేట్లో ప్రోటోకాల్ పాటించబడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, అసలు ప్రోటోకాల్ ఫాలోయింగే లేదు. ప్రతి దగ్గర అదే గొడవ. నేను కేకే మహేందర్ రెడ్డి ఒక ఫోటో చూపిస్తాను చూడండి. కేకే మహేందర్ రెడ్డి ఒక మీటింగ్లో కూర్చున్నారు, అడిగినారు ప్రజాపాలన ప్రగతి బాట, ఇది సిరిసిల్లలా. కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయాడు, ఆడ ఎమ్మెల్యే కేటీఆర్. కానీ కేకే మహేందర్ రెడ్డి మాత్రం మంచిగా కాలు మీద కాలేసుకొని నిమ్మలంగా అఫీషియల్ మీటింగ్లో కూర్చున్నాడు. ఏ హోదా లేకపోయినా కూర్చున్నారు. ఇట్లా ప్రోటోకాల్ ఎక్కడదంటే అక్కడ ప్రోటోకాల్ అసలు పాటిస్తలేరు. అందుకే కార్యకర్తల కింద రెచ్చిపోయి ఆ గొడవలు అవుతున్నాయి. ఫోటోలు పెట్టడానికి ఏంది అంత ఉదారత లేకపోతే ఎట్లా? గెలిచిన ఎమ్మెల్యే ఫోటోలు అయితే పెట్టాలి కదా, పెడితే అందరి సమానంగా పెట్టాలి కదా. ఇది జరుగుతుంది. ఈరోజు జరిగిన వార్తల్లో ఇదే హైలైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఎంతసేపు వచ్చింది?